అంబటి రాంబాబు గారు నిన్న గుంటూరులో ఒక దీక్ష చేశారు. దీక్ష పేరేంటో నాకైతే తెలియదు. ఎందుకంటే అది నిరాహార దీక్ష అందామంటే అది కాదు. పొద్దునే శుభ్రంగా తినేసి వచ్చి కూర్చున్నారు. సరే ఆమరణ నిరాహార దీక్ష అంటే అది కాదు. పొద్దున ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి తట్టా బుట్ట చదువుకుని ఇంత పొడుగు గ్లాస్తో ఏమంటారు జ్యూస్ ఏదో తాగేసి వెళ్ళిపోయారు. మరి ఇంకా ఈ దీక్షను ఏమని పేరు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. సరే మొత్తానికి దీక్ష అయితే చేశారు. ఏం దీక్ష అనేది మాత్రం నన్ను అడగండి, నాకైతే తెలియదు. ఇకపోతే ఆ దీక్షలో చాలా హైలైట్స్ కనిపించింది. ఓన్లీ అంబటి రాంబాబు గారిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రేపొద్దున్న సీఎం క్యాండిడేట్గా ఏమన్నా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో, అందుకోసం కొంతమందిని ఆయన వెనకాల వేసుకుని పోగు చేసుకుని ముందుకు వస్తున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే గతంలో ఆయన రేపల్లో, తర్వాత సత్తెనపల్లిలో, తర్వాత ఇప్పుడు గుంటూరుకు వచ్చారు. 3 నియోజకవర్గాల్లో బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గుంటూరులో ఇప్పుడు చేసినా కూడా ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఆఖరికి నిన్న నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. నిరాహార దీక్ష అనాలో ఏం దీక్ష అనాలో ఎందుకంటే పేరు అయితే నాకు ఇప్పటికీ అసలు తోచట్ల. ఆయన ఏం పేరు పెట్టి ఆ దీక్ష పెట్టాలో ఆయన ఏదో పెట్టుకున్నారులేండి, బట్ మనం పెట్టుకోవాలంటే అది ఏమనాలో కూడా తెలియట్లే. సరే అదొకటి పెట్టుకున్నారు. అయిపోయిన తర్వాత దానికి వచ్చినటువంటి పట్టుమని ఎంతమంది వచ్చారండి. ఆ స్టేజ్ మీద తిప్పి కొడితే ఒక 20 మంది ఉన్నారు. పోనీ ఎదరేమన్నా బోని తెప్పించుకున్నారా అంటే అది కూడా లేదు. తిప్పి కొడితే 10 మంది కూడా లేరు. అంతా కలిపితే ఒక 50 మందిని కూడా ఆయన తెచ్చుకుని ఆయన మీటింగ్కి సంఘీభావం తెలుపుకున్నటువంటి పరిస్థితి కనిపించాలి. అసలు ఈ దీక్ష ఎందుకు వచ్చిందయ్యా నాకు తట్టింది ఏంటంటే, మొన్న బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి బీసీవై పార్టీ అధ్యక్షులు ఆయన ఒక దీక్ష చేశారు. బీసీలకి అమరావతిలో 1000 ఎకరాలు కేటాయించాలి అని చెప్పి కొన్ని రోజులే చేశారనుకోండి. నిరాహార దీక్ష చేసుకుంటూ చాలా ఏమీ తినకుండా ఏమీ తాగకుండా చాలా బలంగానే కనిపించారు చేసుకుంటూ. బట్ ఈయన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈయన కూడా చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. ఎందుకు ఈయన దీక్ష చేశారు అంటే, ఆయన ఇంటి మీదకి దాడికి వచ్చారట. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోలేదట. అందుకని ఆయన అక్కడ ఒక దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకుని ఆయనకి సంఘీభావంగా తెలిపేటువంటి కొంతమంది ఉంటారు కదా, డబ్బారాయిళ్ళు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని ఆయన గురించి పొగుడుకోవడం, ఇంకా అదిగో మా ఆయన జోలికి వస్తే ఇంకొక రకంగా ఉంటుందని చెప్పి ఎవరన్నా పక్కోళ్ళు ఎలివేషన్స్ ఇస్తే చూస్తాం. అదేంటో నిజంగా ఆ సభలో అది ఆ నిరాహార దీక్షలో, ఏ నిరాహార దీక్ష అనాలు ఏమో మళ్ళీ మనం చెప్పాలంటే చెప్పలేం, కానీ ఆ దీక్షలో ఆయన ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటున్నాడు. ఎవరన్నా పక్కోళ్ళు ఇవ్వాలయ్యా, మన గురించి పక్కోళ్ళు చెప్తే పక్కోళ్ళు పొగిడితే బాగుంటుంది. అంతేగాని అంబటి రాంబాబు గారి గురించి అంబటి రాంబాబు గారే పొగిడేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాపం ఏం చేస్తారు చెప్పండి, పక్కన వాళ్ళు ఎవరో కూడా ఆయన పొగిడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంత గొప్ప రాజకీయ చరిత్ర ఏం లేదు. పోనీ ఏమన్నా కాపు లీడర్ కదా, పోనీ కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా వచ్చి పొగిడారంటే అది లేదు. ఎందుకంటే గతంలో కాపులందరినీ కూడా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఇంకా దారుణాతిదారంగా వాళ్ళని చిత్రీకరించినటువంటి పరిస్థితి అంబటి రాంబాబు గారికి చెందుద్ది. పాపం ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఆయన కాపుకి ఏదో పెద్ద ఉద్యమ నాయకుడిగా, కాపుల్ని ఏదో ఉద్ధరించేసినటువంటి వ్యక్తిగా ఆయన బిల్డప్లు ఇచ్చేసుకుంటూ నా జోలికి వస్తే ఊరుకుంటాను అనుకుంటున్నారేమో, ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తా, ఒక రేంజ్లో ఇచ్చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నాడు. పాపం పక్కన వాళ్ళు ఎవరన్నా పోనీ ఆ స్క్రిప్ట్ ఏదో పాపం పక్కన వాళ్ళతో ఉన్నారు కదా కొంతమంది లీడర్సు. మొన్న ఈ మధ్యన జనసేన పార్టీ నుంచి బయటికి పంపించేసినటువంటి, జనసేన పార్టీ సస్పెండ్ చేసినటువంటి ఒక మహిళా లీడర్ కూడా ఉన్నారు. ఆమె కూడా వెళ్ళిపోయి ఆమెమన్నా ఇచ్చి ఉండొచ్చు. ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు, ఆయన గురించి మీకు తెలియదు, ఆయన పెద్ద తురుము అని చెప్పిస్తే బాగుంటుంది. బట్ ఏదేమైనా పొద్దున్న 8ంటికో 7ంటికో 8ంటికో వెళ్ళారట, సాయంత్రం 4-5ంటికి తట్టా బుట్ట సదిరేసుకుని వెళ్ళిపోయారట. ఎవరో కూడా జనాలు లేక, కనీసం అంత మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంత పెద్ద లీడర్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి అలా దీక్ష చేస్తున్నప్పుడు కనీసం ఒక 100 మందిని అయినా సరే ఎంతో కొంత ఇచ్చో బిర్యానీ అనేటువంటి పథకాన్ని అమలు చేసి ఆ ఒక్కరోజు అక్కడ కూర్చోబెడితే బాగుండేదిగా. ఎందుకు అనవసరంగా పాపం అంబటి రాంబాబు గారిని అలా ఏదో నాకైతే భలే అనిపించింది. ఎందుకు అనవసరంగా ఏంది అంత తక్కువ మందితో చూపించి ఈయనకి ఎవరు లేరా, నియోజకవర్గంలో కూడా ఏమీ పని చేయలేదా అనేటువంటిది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఎవరన్నా సలహా ఇచ్చారేమో ఆయనకి. బోడే రామచంద్ర యాదవ్ గారిని చూసి ఈయన కూడా పెట్టేస్తే ఇంకేముంది, ఈయన నెక్స్ట్ ఒక లెవెల్లో ఈయన్ని సీఎంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేద్దాం అనేటువంటి ఆలోచనలో ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనేటువంటిది దాంట్లో ఏమన్నా పెట్టించారేమో అనుకున్నా. బట్ అలాంటి ఆలోచన ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, గొడ్డల పోట్లు, గుండెపోట్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం సీటుకి దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ సీఎం సీటు దగ్గరికి మాత్రం వెళ్ళకండి. అక్కడ
ఎందుకంటే దానికి అడ్డు ఎవరన్నా వస్తే ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో కొంచెం అంబటి రాంబాబు గారు మీరు వేరే విధంగా అంటే ఒకళ్ళు చేసిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేయడం అనేది అంత కరెక్ట్ లేదు. కొత్తగా ట్రై చేయండి. ఐపాక్ టీం మీ దగ్గర ఉంది, ఇంకా మంచి మంచి టీంలు ఉన్నాయి. కొత్తగా స్క్రిప్ట్లు మీరు రాసుకుని ఎలివేషన్స్ ఇచ్చుకోవటం కన్నా పక్క వాళ్ళతో ఎలివేషన్ ఇప్పించుకోవటం, కొత్త స్క్రిప్ట్లు ఏదైనా వేరే దీక్షలు చేయటం. కొంచెం దీక్ష అంటే దానికి ఒక పేరు పెట్టి దాన్ని ఏమంటారు ఏంటి అనేది దాని గురించి కొంచెం ముందే సోషల్ మీడియాలో వైరల్ చేస్తే బాగుంటుంది.